పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది, ఈ జీవనది. జీవనది, 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 జీవనది. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం కూడా మనం చదువుదామండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాం. మన ప్రాబ్లం ఏంటంటే మనం ప్రార్థన చేస్తాం కానీ నమ్మం. దేవుడు ఆ కార్యం చేయగలడు అని మనము నమ్మం. అది చాలా కష్టమైన కార్యం అండి, ఇది ఎవరి వలన సాధ్యం కాదండి అని మన మనసాక్షితో మనమే ఒప్పింప చేస్తాం. ఇది చాలా కష్టమైనది, మీరు అనుకున్నంత ఈజీ కాదు అది అని మనం చెప్పడం ద్వారా ప్రార్థనను మనం క్యాన్సిల్ చేశాం. ఆ ప్రార్థనలో పలికిన ప్రతి మాటలు కూడా మన జీవితంలో జరగదని మనం అనుకుంటున్నాం. మీరు అడిగినవెల్లా మీరు పొంది ఉన్నారని మీరు నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అలాగైతే మనకు రోగం వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఏకీభవించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. భార్యాభర్తలు ఇద్దరు చేయి పట్టుకోవాలి. పిల్లల విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా మీరు ఒకరితోనొకరు చేయి పట్టుకొని మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా మేము నమ్ముచున్నాం, మేము దాన్ని పొంది ఉన్నాం, మీరు చెప్పిన ప్రకారమే అది జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం అని మీరు తెలియపరచడం ద్వారా పరలోకము ఆ కార్యాన్ని మీ జీవితంలో సాధ్యపరుస్తారు. కలత చెందనక్కర్లేదని ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం కూడా మనం చదువుదామండి. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల, మీకేది ఇష్టమో అడుగుడి, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మార్కు సువార్త 11:24లో అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నాను అని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సో మనము విశ్వాసముతో అది పొంది ఉన్నాము అని నమ్మినప్పుడు దేవుడు మన ప్రార్థనకు ఫలితం ఇస్తాడు. కంగారపడి, కలవరపడి, అనుమానపడి మనం ప్రార్థన చేయడం వలన చాలా విషయాలు మనం పొందలేకుండా పోచున్నాం. దేవునికి స్తోత్రం. ఈ కాన్ఫిడెన్స్ మీకు ఎట్లా దొరికింది అని ఎవరైనా మనల్ని అడుగుతాయి. ఇంత కాన్ఫిడెన్స్ మీకు ఎలా దొరికింది? బికాస్ ఐ నో మై జీసస్. దట్ కాన్ఫిడెన్స్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్ త్రూ మై రిలేషన్షిప్. దేవునితో మీకున్న రిలేషన్షిప్ను బట్టి మీరు దాన్ని పొంది ఉన్నారు. దేవునితో మీకు అంత రిలేషన్షిప్ ఏం లేదు. దేవుడు అంటే తెలుసు, అందరూ చెప్పింది విన్నాను, గుడికి పోవాలి, ప్రార్థన చేయాలి, అది అందరూ చేస్తున్నారు కనుక నేను కూడా చేస్తున్నాను అంటే అదొక నోమినల్ యాక్టివిటీ. మీరు రూఢిగా దేవుని యందు విశ్వాసం అర్పించి మీ జీవితాన్ని సమర్పించినట్లయితే దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యములు చేస్తాడు. ఆయన మీ పాపములను కడిగి వేస్తాడు.
రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతున్నప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధియు ఏ లేదు. శిక్షా విధియు లేదు. దేవునికి స్తోత్రం. మనం క్రీస్తు యేసునందు ఉన్నామా? ఏమో ఎస్ ఉన్నాను అని మనం కలగాలి. దేవునిలో నేను ఉన్నాను, దేవుడు నాలో ఉన్నాడు. ఈ కాన్ఫిడెన్స్ మీరు ఆయన వలన పొందుకున్నారు. ఇది మీరు ధర చెల్లించినందుకు పొందినది కాదు. ఆయన మీకు ఉచితంగా ఇచ్చిన రక్షణను బట్టి మీరు పొందినదే. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని, దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడని నేను నమ్ముచున్నాను. ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే ఆయన యందలి విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. మనము ఇప్పుడు భయం లేకుండా ధైర్యం గలవారిగా ఆయన సన్నిధిలో ప్రవేశించడానికి మనకు కృప దొరికింది. అది ఆయన వలన మనకు అనుగ్రహింపబడినది అని బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం దాని 19వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనం ఈ మాట చూస్తున్నాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషం తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకములతో స్నానం చేసిన శరీరమును గలవారమని ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధికి మనం చేరడానికి మనం కలిగినది మనకు దేవుని వలన అనుగ్రహింపబడిన కాన్ఫిడెన్స్, సామర్థ్యం, బోల్డ్నెస్. ఇక్కడ మనం వాంఛన్ కాలు మొక్కత అని చెప్పాల్సిన పని లేదు. అబ్బా నాయనా నీకే స్తోత్రములు అని చెప్పి ఆయన పాదాల దగ్గర ఆయనను ఆరాధించుచున్న తన బిడ్డలను ఆయన ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తాడు. వి ఫీల్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఆయనను గురించిన పాటలు పాడుతామో, మనలో గొప్ప కాన్ఫిడెన్స్ మనం పొందుచున్నాం, మనం ఆనందిస్తున్నాం. కనుక ఈ సాయంకాల సమయం మన హృదయాన్ని మనం పరిశీలన చేయాలి. నేను ఆ విధంగా కాన్ఫిడెంట్గా, ఆ విధంగా బోల్డ్నెస్తో నేను ప్రార్థన చేయగలనా? ఆ విధంగా నేను నా పాపములు ఆయన సన్నిధిలో నేను ఒప్పుకోగలనా? పాపం ఒప్పుకోకుండా దాన్ని దాచిపెడితే మనకు కృప దొరకదు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువానికి కరుణ దొరుకును. మనం ఆయన వాక్యమును గైకొని ఆయన చిత్తానుసారంగా నడవడానికి ప్రయత్నం చేయాలి. అది మాత్రమే కాదు, యేసు ప్రభు నా కోసం సమస్త ప్రాయశ్చిత్తం చేశాడు, ఇకనేమి చేయవలసిన అవసరం లేదు అని విశ్వసించు వారికి దేవుడు తన కృప అనుగ్రహించి వారిని ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. మీరు నేను దైవ చిత్తానుసారంగా జీవించడానికి, ఆయన కృపలో నడవడానికి దేవుడు మనల్ని దీవించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం విదేశ ప్రయాణం చేసే ముందు మన పాస్పోర్ట్ మనం వెరిఫై చేస్తాం. ఏమీ చేసేది, పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిందా, మినిమం 6 months వాలిడిటీ ఉంటేనే ఎయిర్పోర్ట్కు పోవాలి. రెండవది, వీసా స్టాంప్ అయి ఉందా, అది ఎక్స్పైర్ అయిందా. ఈ 2 ఉన్నది అని అనుకుంటే కాన్ఫిడెంట్గా మనం వెళ్ళిపోవచ్చు. అక్కడ ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా, అక్కడ ఏమున్నా
I have a ticket, I also have a passport, and I got a visa. Then nobody can stop me. నేను చెక్ ఇన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది వారికి ఇవ్వాలి, వారు దాన్ని అటు ఇటు తిప్పుతారు, మనల్ని చూస్తారు, ఈ ఫోటోలో ఉన్నది మీరేనా అని వారు క్లారిటీ చేసుకొని స్టాంప్ వేస్తారు, మన చేతికి ఇస్తారు, వెల్కమ్ సార్ అని అంటారు. కాబట్టి మన చేతిలో డాక్యుమెంట్ ఉంటే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. సర్టిఫికెట్స్ కొన్ని దొరకలే, ఇంటర్వ్యూకి పోతున్నాం. మనం చేసే ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా ఈరోజు అదేమి నన్ను అడగొద్దు, అదేమి మమ్మల్ని అడగొద్దు, ఏమీ అడగకుండానే మాకు ఇవ్వండి. మేమిద్దరం లాస్ట్ మంత్ అలాగనే పోయినాం. ఏ సర్టిఫికెట్స్ అడగొద్దు, పెద్దోళ్ళు అయినాం, ఎక్కడెక్కడో మిస్ప్లేస్ అయింది, సర్టిఫికెట్స్ ఏం దొరకలేదు. మొత్తానికి ఫైల్ అయితే ఒకటి పెట్టుకున్నాం, దాని లోపల ఏముంటుంది? సర్టిఫికెట్స్ ఉంటుంది. చిరునవ్వుతో అక్కడికి వెళ్ళాం, అక్కడ కూర్చున్నాం. వారు ఇదేదో అడగలేదు, ఎందుకంటే మా దగ్గర 3 పాస్పోర్ట్స్ ఉన్నాయి. అది ఉన్నది కనుక ఇంకా 4వ పాస్పోర్ట్ గురించి వాళ్ళు అడగాల్సిన ప్రశ్న లేదు. ఏమైనా చేంజెస్ ఉందా? మీ అడ్రస్ సేమేనా? అవును. ఆధార్ కార్డు సేమా? అవును. టక్ టక్ అయిపోయింది. సో కాన్ఫిడెన్స్ లేకపోతే మనం భయపడాలి. కాన్ఫిడెంట్గా మనం వెళ్ళి ఆ కార్యం సాధించుకున్న దగ్గర భయపడాల్సిన అవసరత లేదు. దేవునికి స్తోత్రం. ఆయన మన జీవితంలో సమస్తము అనుకూలపరుస్తున్నాడు. అన్నిటినీ దేవుడు మనకు దయచేస్తున్నాడు. మనం ఇంటి లోపల విండోస్కు కర్టెన్ వేస్తాం. ఎందుకు కర్టెన్ వేస్తాం? లోపల ఉన్న వస్తువులు కానీ మనల్ని కానీ బయట వాళ్ళు చూడొద్దు. అందుకే మనం కర్టెన్ వేసి మన లోపల ఉంటాం. మన విండోస్కు గ్లాస్ ఉంది. మనం కర్టెన్ అటు ఇటు జరిపామనుకోండి, లోపల ఉన్న వెలుతురులో బయట చీకటిలో ఉన్న మనుషులకు మనం కనబడతాం. అందుకే మనం ఏం చేస్తాం? కర్టెన్ వేసేస్తాం. దేవుని దగ్గరికి మనం పోయినప్పుడు నో కర్టెన్. ఆయనకు డే లైట్ నైట్ ఇవి 2 సేమే. ఆయన దగ్గర రాత్రి అని పగలని లేదు. మనం ట్రాన్స్పరెంట్గా ఆయన దగ్గర నిలబడి ఉన్నాం. మన జీవితం దేవుని సన్నిధిలో సమర్పించినటువంటి వారమైతే ఖచ్చితంగా మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక హెల్దీ రిలేషన్షిప్ ఉన్నటువంటి 2 వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఎంత సరదాగా వారు మాట్లాడుకుంటారు. ఆ హెల్దీ రిలేషన్షిప్ లేని వారు కలుస్తున్నప్పుడు ఎలా మాట్లాడతారు? మేడం, సార్ అని చెప్పి వారు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటారు. మంచి క్లోజ్ ఫ్రెండ్స్ వస్తే ఒరే ఇంతకాలం ఎక్కడ ఉండేరా కదా, మనం ఆ ఫ్రీనెస్ మనలో వచ్చేస్తుంది. అక్కడ ఏం దాపరికం అవసరం లేదు. మా పాత ఫ్రెండ్ని కలిసినప్పుడు అన్నీ పక్కకు పడేసి ఆయనను కౌలించుకొని హ్యాపీనెస్ షేర్ చేస్తూ ఉంటాం. దేవునికి మనకు ఉన్న రిలేషన్షిప్ దాపరికంతో ఉండకూడదు. నాకు తెలుసు నా ప్రభు ఎవరో, నేను ఎవరిని నమ్మితినో నేను ఎరుగుదును, ఆయన నా జీవితంలో అద్భుతం చేయగలడని నేను నమ్ముచున్నాను. బ్యాంకుకి పోయి ఒక చెక్ రాస్తున్నాం, ఏ అమౌంట్ అయినా రాయొచ్చు. మనం చెక్ రాసే ముందు మనకు కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఏమని? ఈ అమౌంట్ బ్యాంకులో ఉంది. లేకపోతే మనం ఏం చేస్తాం? ఇదిగోండి ఇదే నా అకౌంట్ నంబర్, ఇందులో బ్యాలెన్స్ ఎంత ఉందో ఒకసారి చెప్తారా అని అడుగుతారు. అర్థమవుతుందా? చెక్ రాయడానికి నా కాన్ఫిడెన్స్ నాకు లేదు, అందులో ఎంత ఉంటుందో లేదో. ఎందుకైనా మంచిది ఆఫీసర్కు మనం ఈ చెక్ బుక్ ఇచ్చి ఈ అకౌంట్లో పైసలు ఉన్నాయా చూడండి. ఉన్నాయండి. ఇది మీదైన అకౌంట్? అవునండి. ఇందులో ఇంత ఉన్నది. ఓకే, దానికి తగినట్లే మనం చెక్ రాస్తాం. అదే మనకు కాన్ఫిడెన్స్ ఉంది, నా అకౌంట్లో డబ్బు ఉంటుంది, నేను 2 lakhs రాసినా అది పాస్ అవుతుందనే కాన్ఫిడెన్స్ నాకుంది. అకౌంట్లో పైసలు లేకుండా సున్నాలు వేసుకుంటూ పోతే అది పనికిరాదు. సున్నాలు తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అందులో ఎంత ఉన్నదో మనకు ఐడియా లేదు. కాన్ఫిడెన్స్ అనేది దేవుని సన్నిధిలో మన
జీవితమును బట్టి, దేవునితో మనకున్న కమ్యూనికేషన్ బట్టి, మనకు ఆయనతోనున్న రిలేషన్షిప్ని బట్టి మనం డెవలప్ చేసుకున్నటువంటిదే. కాబట్టి మనం దేవుని కృపలో ఆనందించడానికి తగినట్లు ఆయనతో రిలేషన్షిప్ ఉండాలి. ఆరాధన మందిరానికి వెళదాము అని అంటే వెళదాం. ఎన్ని గంటలకు ఆరాధన? 9:30కి. మనం ఎన్ని గంటలకు పోదాం? 9:30కు లేచి స్నానాలు చేసి 10:30 వరకు తయారయ్యి మెల్లగా 11 గంటల వరకు వచ్చారనుకోండి, యు ఆర్ ఇన్సల్టింగ్ యువర్ మాస్టర్. మీ ప్రభువును మీరేం చేస్తున్నారు? ఇన్సల్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని 9:30కి కలవడానికి ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఎందుకు తెలుసా? 2 కానీ 3 కానీ నా నామమున కూడి వచ్చిన వారి మధ్య నేను ఉన్నాను. ఆల్రెడీ ఆ 2, 3 ఇక్కడ ఉన్నారు. కాబట్టి ప్రభు ఇక్కడ ఖచ్చితంగా ఉంటాడు. మీరు వచ్చినప్పుడు మీరు లేట్ కమర్గా వచ్చి ముందు ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. మీరు వచ్చింది 11 గంటలకు. ప్రేయర్ అయిపోగానే అందరిని దాటి మీరు వచ్చి ప్రార్థన చేసుకొని పోతారు. అది మీ సామర్థ్యం, అది తప్పని నేను అనను. కానీ రహస్యమందు మిమ్మల్ని చూచుచున్న దేవుడు, రే ఎట్రా ఉరికేది, ఆయన నీ మీద చేతులుంచి ఏడ్చుకుంటూ ప్రార్థించినా నీ జీవితంలో ఇప్పుడు నేనేం చేయను. ఎందుకంటే నేనంటే నీకెంత అభిమానం ఉందో నువ్వు ప్రూవ్ చేశావు. పాస్టర్ గారి చేయబెట్టి ప్రార్థన చేస్తే మేలు జరుగుతుందనే ఓవర్ కాన్ఫిడెన్స్తో నువ్వు 12 గంటలకు పోయి ప్రార్థన చేయించుకుంటావా బిడ్డ అని అంటాడు దేవుడు. మనం ఆయనకు గౌరవం ఇచ్చేటువంటి వారమైతే సరైన సమయంలో వచ్చి కూర్చొని ప్రార్థన చేసి, పాటలు పాడి, ఆరాధన చేసి, వాక్యం విని, సమర్పించి ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. కొంతమందికి ఆరాధన అనేది పిల్లల పాటలాగా అనుకుంటారు. పిల్లలు పాడని, మనం ఎంత పాడలే, ఎన్ని సంవత్సరాలు పాడాం, కీర్తన పుస్తకం అంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు కొత్తగా పాడుతున్నారు. పాడని, మనం పాటలన్నీ అయిపోయే వరకు వచ్చి మెల్లగా కూర్చొని మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఆయన చాలా డిసిప్లిన్ కలిగినటువంటి దేవుడే. కాబట్టి మీరేం చేయాలి? ప్రభువా క్షమించు, ఇన్నాళ్ళు నేను వాటిని తెలుసుకోక నేను అలా చేశాను, నన్ను క్షమించండి, ఇప్పటి నుంచి నేను సమయాన్ని పాటించి నీ సన్నిధికి వస్తానయ్యా అని మీరు దేవుని సన్నిధిలో చెప్పారనుకోండి, అది మీకు బ్లెస్సింగ్గా మారుతుంది. ఇక్కడ నేను మొదట చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి నేను చెప్తాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. మనకు పాపములే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలని పవిత్రులుగా చేస్తారు. మనం ఏం చేయాలి? మన పాపములను మనం ఒప్పుకొనినే ఎడల, దేవుని సన్నిధిలో మనం వచ్చి ఆరాధన ప్రారంభించే ముందు 15 నిమిషాలు ప్రార్థనా సమయం ఉంది. అప్పుడు మన పాపాలు ఒప్పుకోవడానికి, దేవునితో సమాధాన పడడానికి ఉన్న సమయం, స్పూన్ కడగడానికి ఉన్న సమయం. ఓకే, ఆ తర్వాత జివ్వాఫలం అనే స్తుతియాగం అనే తేనె ఆ స్పూన్లో తీసుకొని మనము ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఇష్టపూర్వకంగా దాన్ని తాగుతాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీరు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనకు స్తోత్రయాగం అర్పించే ముందు మీ జీవితాన్ని ఆయన ముందు సమర్పించుకోవాలి. వారం రోజుల నా జీవితంలో తండ్రి దుమ్ము ధూళి నన్ను అండి, మాటల చేతనైనను, తలంపుల చేతనైనను, క్రియల చేతనైనను నిన్ను ఆయాసపరచిన నా దోషములను క్షమించు ప్రభువా అని ప్రార్థించి ఆరాధనలో నువ్వు పాలు పొందాలి. నువ్వు వచ్చినవాడే పాట సాగమైంది. అప్పుడు మనం ఎక్కడ అందుకుంటున్నాం? అల సైన్యములకు అధిపతి అయిన, అక్కడ మనం మొదలు పెడుతున్నాం. మనకు శుద్ధి జరగలేదు, దేవునితో ప్రార్థన చేయలేదు,
కొయరు వాళ్ళు పాడిన దాన్ని మనం అందుకుంటున్నాం అన్నమాట. దేవునితో నువ్వు ఎప్పుడు సమాధాన పడ్డావు? ఆరాధన కొరకు నువ్వు ఎప్పుడు ప్రిపేర్ అయ్యావు? ఇది మన జీవితంలో చాలా అవసరం. మనం ఏదో జరుగుతున్న వాటికి తాళం పట్టుకొని దునికిన ఎడల బ్లెస్సింగ్స్ వస్తుందని అనుకోకు. ఆయనతో సమాధానపడి ఆయన చిత్తం నెరవేర్చి ఆయనకిష్టులుగా నడుచుచున్న బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక దేవునికి ఇష్టలుగా ఉండడానికి మన జీవితాన్ని సమర్పించాలి. మమ్మీకి విలువైనటువంటి ఒక వస్తువు బిడ్డ పొరపాటున పగలగొట్టింది. ఆ మమ్మీ ఆఫీసు నుంచి రాగానే ఆ బిడ్డ పరిగెడుతూ వెళ్ళి, మమ్మీ ఐఎమ్ రియలీ సారీ, నువ్వు చాలా ఇష్టపడినటువంటి ఆ వస్తువు నా చేతిలోంచి పడిపోయింది, అది పగిలిపోయింది అని అంటే వెంటనే చెంపకొకటి వేస్తారా? పర్వాలేదులే మమ్మీ, మళ్ళీ కొనుక్కుంటా, బిడ్డ నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి ఆ బిడ్డన తల్లి ఆదరిస్తారు. అదే తల్లికి తల్లి కిచెన్కు వెళ్ళినప్పుడు అది పగిలి ఉంటుంట చూచి, ఎవరమ్మా, ఎట్లమ్మా, ఇది ఎట్లా పగిలింది అని అంటే నాకేం తెలియదు అని అన్నారనుకో, ఆ ఇంట్లో పిల్లి లేదు, ఆ ఇంట్లో నీవు నీ తల్లి మాత్రమే ఉన్నావు. నాకు తెలియదు అని చెప్తే అది ఎవరి వలన పగిలింది అనే ఒక ప్రశ్న అక్కడ ఉన్నది. అదే మనం ముందే చెప్పేసామనుకో, దానికి అడ్వాన్స్ బెయిల్ తీసుకున్నట్టే. దేవుని దగ్గరికి పోయినప్పుడు మీరేం చేయాలి? మీ దోషములు, మీ పాపములు ముందు ఆయనకు తెలియపరచాలి. బెయిల్ పెటిషన్ పెట్టాలి, ఐఎమ్ సారీ. అప్పుడు మనకు దానికి పరిష్కారం ఉంది. ఆయన మనని ఆశీర్వదిస్తాడు, అద్భుతములు మన జీవితంలో జరిగిస్తాడు. ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఆదికాండం 3వ అధ్యాయం 8 నుంచి 10 వరకున్న వచనాలలో ఉన్నాయి. ఒకసారి చూద్దామండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, యెహోవా ఎదుటకు రాకుండా చెట్ల మధ్యను చెట్ల మధ్యలో దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచినప్పుడు, నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. అందుకతడు నేను తోటలో నీ స్వరము విని దిగంబరినిగా ఉండుని గనుక భయపడి దాగుకున్నాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీవు దిగంబరివని నీకు ఎవడు చెప్పాడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము నీవు తింటివా? అందుకు ఆదాము ఏమన్నాడు? నాతో నుండుటకు తిన్నాను అని ఒక్క 1 వర్డ్ ఆన్సర్ చెప్పాలి. ఆదాము ఏం చెప్పాడు? నాతో కూడా ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్షఫలములో కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నాను. అంత స్టోరీ ఎస్ఏ రాయమనాలే. నువ్వు తిన్నావా? ఎస్, తిన్నాను. నాతో కూడా ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీ, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని నువ్వు అనుకున్నావు, నువ్వే నాకు తోడుగా ఈమెను ఇచ్చావు, ఈమె ఇది తెచ్చి ఇచ్చారు, నేను తిన్నాను. అంత స్టోరీ అక్కర్లేదు. మనం చాలాసార్లు దాక్కోవడానికి ప్రయత్నం చేస్తాం, చాలాసార్లు భయముతో ఉంటాం. చెక్ పోస్టులో బండి ఆగింది, చెకింగ్ చేయడానికి వాళ్ళు వస్తున్నారు, లోపల కూర్చున్న మనం ఎందుకు వణిగిపోవాలి? మన దగ్గర ఏమైనా ఉన్నట్టే కదా, ఏదో ఉంటేనే కదా భయం. వాళ్ళకు తెలుసు దొంగ ఎవరు, అసలైన వాళ్ళు ఎవరు అని తెలుసు. వచ్చి ఎటు నుంచి వస్తున్నావు, ఎటు పోతున్నావు అడగగానే వాళ్ళకి తెలిసిపోతుంది. పో అని చెప్పి పంపిస్తారు. లేకపోతే డిక్కీతరు, అవితరు, ఎదుతరు, మీరు కిందికి దిగు, ఇవన్నీ వాళ్ళు అడుగుతారు. సో మనకు మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నది, మన దగ్గర దాచి ఉంచిన వస్తువులేమీ లేదు అని తెలిస్తే మన కాన్ఫిడెన్స్ ఎక్కడ నష్టం అవడం లేదు. మనం ధైర్యంగా ఫేస్ చేస్తాం. పరీక్షకు మనం భయపడం, ప్రశ్నలకు మనం భయపడం. మన ఆన్సర్ ఎల్లప్పుడూ ఒకటే ఉంటుంది.
3 రకాలైన ఆన్సర్ ఎవరు చెప్తారు? తప్పు చేసినోడు చెప్తాడు. నిన్న ఏం చెప్పిందో మర్చిపోయినోడు ఇప్పుడు చెప్తాడు. అసలు ఫ్యాక్ట్ నిన్న చెప్పినా, మొన్న చెప్పినా, ఓ సంవత్సరం క్రితం చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్పినా సేమే. అది ఫ్యాక్ట్, అది జరిగిన నిజం. కానీ స్టోరీ చెప్తే ఏమవుతుంది? అప్పుడు ఏ స్టోరీ చెప్పానో అది గుర్తులేక ఇప్పుడు ఒక కొత్త స్టోరీ చెప్తాం. ఆ స్టోరీకి ఈ స్టోరీకి పొత్తు ఉండదు. అప్పుడు మనం భయపడాల్సి వస్తుంది. దేవుడు మన గురించి ఆశించేది మనం ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనం నడవాలి, చేరాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలని ప్రభు మన గురించి ఆశించుచున్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. మాకిచ్చిన ఈ అద్భుతమైన అవకాశమును బట్టి వందనాలు. నిన్ను గూర్చి, నీ మాటలను గూర్చి వినడానికి తండ్రి, మీతో మాకున్న కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి అనేది మేము తెలుసుకోవడానికి కృప చూపినందుకు వందనాలు. మా జీవితంలో అనేక పొరపాట్లు జరిగింది ప్రభువా. అయినా మీరు మా తండ్రి అయి ఉన్నారు గనక వాటిని మీ ఎదుట తెలియపరచి క్షమాపణ పొంది నిన్ను మహిమపరుస్తున్నాం. మా జీవితాన్ని కరుణించి కృప చూపి ఆదరించమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని, నీకు ఇష్టలుగా మేము నడవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. సమస్త కార్యములు మా జీవితంలో జరిగించి నువ్వు మహిమ పొందమని, అద్భుతమైన దీవెనలతో మమ్మల్ని నింపుమని, సమస్త కార్యములు మా జీవితంలో జరిగించమని, నీకు ప్రియమైన బిడ్డలుగా మేము నడిచే ధన్యత మాకు దయచేయమని, కృపయు సమాధానము సమృద్ధిగా మాకు అనుగ్రహించి మమ్మల్ని నీ సన్నిధానములో వాడుకొనమని, చేరి వచ్చిన వారందరినీ దీవించమని, దూర ప్రాంతంలో ఉండి వాక్యాన్ని వీక్షిస్తున్న వారిని ఆశీర్వదించమని, నీ కృపలతో నింపుమని యేసు పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చు పర్యంతం సదాకాలము తోడై ఉందని గాక. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు రాయండి. ఇది జీవనది రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, హనంకొండ 4, తెలంగాణ స్టేట్.